అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి శాంతి పర్వం పంచమాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం సిక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ధార్మిక విషయాలను గురించి వివరిస్తూ ఇలా చెప్తున్నాడు. ఈ బ్రహ్మతత్వము నుండి మహాతత్వం పుట్టింది. మహాతత్వము నుండి క్రమముగా మనస్సు, గగనము, పవనము, నీరు, భూమి ఒకదాని నుండి ఒకటి ఆవిర్భవించాయి. ఈ పంచభూతములకు శబ్ద, స్పర్శ, రసగంధములు గుణములుగా భాషిస్తున్నాయి. ఈ సప్త స్వరూపములను పురుషులు అంటారు. వారంతా సమష్టి సృష్టి కార్యం నెరవేరుస్తారు. మనలో ఉన్న తేజోమయమైన పురుష రూపమును బ్రహ్మము అని, ప్రజాపత్యము అని అంటారు. ఆ పురుషుడు సర్వవ్యాపకుడు, స్రష్ట, బ్రహ్మ, ప్రజాపతి అనే పేర్లతో పిలువబడతాడు. ఆ పురుషుడు సత్యము, నిత్యము అయిన ఆత్మస్వరూపుడు. ఆ పురుషునకు జగత్తు విషయాలు ఏవి అంటవు. అతడు దేవతలలో, మునీంద్రులలో, గరుడ, ఉరగ, కిన్నరులలో, నదులలో, వనములలో, సముద్రాలలో నిండి ఆయా కార్యములు నిర్వహిస్తూ ఉంటాడు. ఇక మనుష్యుల స్వభావములు విచిత్రంగా ఉంటాయి. కొందరు తమ ప్రయత్నాల వల్ల మాత్రమే తనకు అన్నీ లభిస్తున్నాయి అనుకుంటారు. మరికొందరు అన్నీ దేవుడే ఇస్తున్నాడు అనుకుంటారు. మరికొందరు పంచభూతాలే సకలము చేస్తున్నాయని అనుకుంటారు. ఇక సాత్వికులు అంతటా సమాన దృష్టితో చూస్తూ సుఖ దుఃఖాలకు లోనుగాక ఉంటారు. అన్నిటికంటే తపస్సు గొప్పది. తపస్సుకు ఇంద్రియ నిగ్రహము, మానసిక శాంతి అవసరం. ఇంకా స్వాధ్యయనము, వేదాధ్యయనము ఈ తపస్సుకు బలము చేకూర్చి మంచి బలాన్నిస్తాయి. ఈ బ్రహ్మములు శబ్ద బ్రహ్మము, పరబ్రహ్మము అని రెండు విధములు. సాధకుడు ముందు శబ్ద బ్రహ్మమును ఆరాధించి పరబ్రహ్మాన్ని పొందగలుగుతాడు. ఈ పరబ్రహ్మ జగత్తును సృష్టిస్తుంది, లయము చేస్తుంది. కానీ తాను దేనిలోనూ పాల్గొనడు. కుమార, ఇప్పటి వరకు సృష్టి గురించి చెప్పాను. ఇక లయం గురించి చెప్తాను విను. ప్రళయకాలంలో ఈ చరాచర జీవరాశులు సమస్తం భూమిలో కలిసిపోతాయి. అంటే మట్టితో నిర్మించబడిన ఈ శరీరాలు తిరిగి మట్టిలో కలిసిపోతాయి. తరువాత ఈ భూమి సమస్తం జలమయం అవుతుంది. జలం అగ్నిలో కలుస్తుంది. అగ్ని వాయువులో కలుస్తుంది. వాయువు ఆకాశంలో కలుస్తుంది. ఈ ఆకాశాన్ని మనసు లాగుతుంది. మనసు చంద్రునిలో లీనమవుతుంది. మనసులో పుట్టిన సంకల్పాలు చంద్రుని తనలో లీనం చేసుకుంటుంది. ఈ సంకల్పాలను జ్ఞానం తనలో ఇముడ్చుకుంటుంది. ఆ జ్ఞానం కాలంలో కలిసిపోతుంది. ఆ తరువాత కాలం కూడా నశిస్తుంది. ఆఖరున శుద్ధతత్వము స్వరూపమై అఖండ జ్ఞానము వెలుగుతూ ఉంటుంది. దానిని బ్రహ్మరూపము అంటారు. ఈ సంహరణ కారణము అంతా బ్రహ్మ వల్లనే జరుగుతూ ఉంటుంది అని వ్యాసుడు చెప్పాడు. వ్యాసుడు ఇంకా
కుమార, బ్రాహ్మణుడు పుట్టగానే జాతక కర్మ చేస్తారు, తరువాత ఉపనయనం చేస్తారు. తరువాత అతడు గురువు వద్దకు వెళ్ళి వేదములు శాస్త్రములు నేర్చుకుంటాడు. అలా గురువుల రుణము తీర్చుకుంటాడు. తరువాత గురువు గారి అనుజ్ఞతో వివాహం చేసుకొని గృహస్థాశ్రమం స్వీకరిస్తాడు. గృహస్థాశ్రమంలో దేవరుణం పితృరుణం తీర్చుకుంటాడు. బ్రాహ్మణులకు యజ్ఞములు చేయించడం, వేదాధ్యయనం చేయడం, వేదములు ఇతరులకు బోధించడం, దానములు చేయడం, దానములు స్వీకరించడం లాంటి 6 కర్మలు బ్రాహ్మణులు చేయదగినవి. అన్ని జాతుల వారు దానములు చేయవచ్చు. దానమునకు అర్హము కాని వస్తువు ఏదీ లేదు. కాశ్యుడనే రాజు తన ప్రాణములు దానం ఇచ్చి ఒక బ్రాహ్మణుని ప్రాణములు కాపాడాడు. శిబి చక్రవర్తి తన శరీర అవయవములను తన కుమారుని బ్రాహ్మణుని కొరకు అర్పించాడు. శిబి చక్రవర్తి తన శరీర అవయవములను తన కుమారుణ్ణి బ్రాహ్మణుని కోసం అర్పించాడు. కాశీరాజు ప్రత్యయనుడు తన కళ్ళను బ్రాహ్మణుల కోసం దానం చేశాడు. జనక మహారాజు, పరశురాముడు తమ రాజ్యాలను బ్రాహ్మణులకు దానం చేశారు. పాంచాల రాజు బ్రహ్మదత్తుడు శంఖనిధిని బ్రాహ్మణులకు దానం చేశాడు. ఇంకా బ్రాహ్మణులకు తమ తమ ప్రాణములను, శరీరములను, మణులను, బంగారమును, కన్యలను, ఆవులను మొదలైన ప్రశస్త వస్తువులను అనేకులు దానంగా ఇచ్చారు. వారికందరికీ ఉత్తమ గతులు ప్రాప్తించాయి. దానం చేయడం వల్ల, వేదాధ్యయనం చేయడం వల్ల, యజ్ఞం చేయడం వల్ల నానా విధములైన పాపములు వినాశనం అవుతాయి. కనుక దానగుణం ఆచరించడం ఉత్తమం. ఈ ప్రకారం పాపములు పోగొట్టుకున్న మానవులు మితంగా భోజనం చేయడం, ఇంద్రియ నిగ్రహం, అరిషడ్వర్గాలకు దూరంగా ఉండడం లాంటివి చేసి బ్రహ్మపదమునకై ప్రయత్నించాలి. అప్పుడు మానవులు సంసార నది ఆవలి ఒడ్డుకు చేరగలుగుతారు. బుద్ధిమంతులు తన ప్రజ్ఞ అను నావను ఉపయోగించి సంసారం అనే నదిని దాటి ఆవలి తీరం చేరగలరు. సంతోషము, భయము, కోపము లేనివారు, బుద్ధి, ధైర్యము, అప్రమత్తత ఉన్నవారు, ధర్మము తప్పనివారు, ఇంద్రియ నిగ్రహము కలవారికి నాశనం లేదు. ఒక్కోసారి మనం చేసే అధర్మ కార్యాలు ధర్మంగా అనిపిస్తాయి. అప్పుడు శాస్త్రములు పఠించి ధర్మ నిర్ణయం చేయాలి. బుద్ధిమంతులు జ్ఞానము సముపార్జించడానికి వాక్కును, మనస్సును నియంత్రించుకుంటారు. అలాంటి వారు వేదవిధులైన, వేదములు చదవకపోయినా, ధర్మాత్ములైన, పాపాత్ములైన, పైన చెప్పిన పద్ధతులు పాటించిన జరామరణాలతో కూడిన ఈ సంసారాన్ని అవలీలగా దాటగలరు. యోగము అనే రథమునకు సదాచారము చక్రం, ప్రాణము కాడికొయ్య, అపానము అక్షము, అపాయము అనేవి నొగలు, జ్ఞానేంద్రియములు అశ్వములు, సర్వతంత్రము అనేది అశ్వములను తోలు చెన్నాకోల, త్యాగము పగ్గములు, సాధకుడు ఈ యోగము అను రథము ఎక్కి మోక్షమార్గమును పయనిస్తాడు. క్రమంగా పంచభూతములను గెలిచి అహంకారమును పక్కకు నెట్టి బుద్ధిని పెంపొందించుకొని ప్రకృతి సిద్ధములైన వికారములను పోగొట్టుకొని చివరకు ఈ భూమిని జయించి చిట్ట చివరకు యోగసిద్ధిని పొంది ప్రకాశిస్తారు. మానవులు తమలోని అహంకారమును జయించిన అది మనస్సును, పంచభూతములను, బుద్ధిని జయించే మార్గాన్ని సుగమం చేస్తుంది. ఇదే యోగ మార్గం. ఇంద్రియములను ప్రపంచ విషయముల మీదకు పోనీయక మనస్సును అంతర్ముఖం చేసి అనుసంధానించడమే సాంఖ్యము అంటారు. సాంఖ్యము, యోగము వేరువేరు కాదు, రెండూ ఒకటే. సారం లేని సంసారమునకు కారణం మమతలు, మమకారాలు. సాంఖ్యులకైనా యోగులకైనా మమతలు వదలడం ముఖ్యం.
మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు.